తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నగరగు నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళు వివాహ సమయంలో చేసే వాగ్దానాల్ని కానీ ఎష్యూరెన్సెస్ కానీ తర్వాత మర్చిపోయి వాళ్ళకున్న చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ని చాలా పెద్దవిగా, అంటే ఈ కపుల్ కంటిన్యూ అవటమే కష్టం, అంటే యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్గా ద ఓన్లీ రిసార్ట్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ డైవర్స్ అనే ఒక సిద్ధాంతానికి నేటి యువతరం వచ్చేసింది. నేటి యువతరం ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఇన్స్టెన్సెస్లో డైవర్స్ తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కాపురం చేసాం అనేది ప్రామాణికం కాదు. సరే, కొన్ని సంవత్సరాలు కాపురం చేసి వాళ్ళ పొరపచ్చాలు వచ్చి ఆ పొరపచ్చాలు సమిసిపోక ఒకళ్ళనొకళ్ళు భరించడం కష్టం అయితే అది డిఫరెంట్ ఆస్పెక్ట్. పెళ్ళైన 1 or 2 yearsలోనే మేము ఉండలేము, కలిసి కాపురం చేయడం కష్టమవుతుంది, డైవర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అనే కేసులు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ రకమైన సిండ్రోమ్, అంటే ఈ రకమైన మెంటల్ సిండ్రోమ్, ఇది మెంటల్ సిండ్రోమే. ఎందుకంటే ఒక మనిషితో పడలేదు అని విడిపోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా భవిష్యత్తులో వేరే తోడు కోసం ప్రయత్నం చేయటంలో తప్పు లేదు, ప్రయత్నం చేస్తారు. బికాజ్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. హీ హ్యాస్ టు సర్వైవ్ ఇన్ ది సొసైటీ విత్ ది ఎయిడ్ ఆఫ్ ది అదర్ పర్సన్. సో ఒక వ్యక్తి మనకి నచ్చకుండా మనం డైవర్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు, అంటే కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత అభిప్రాయాలు కలవకనో ఎనీ ఇష్యూస్ కాంప్రమైజ్ కాలేకనో చేసుకున్నప్పుడు భవిష్యత్తులో వచ్చే వ్యక్తితో వీళ్ళు కంఫర్టబుల్గా ఎలా ఉంటారు అన్నది ఇట్ ఈజ్ ఏ $100 క్వశ్చన్. కానీ ఆ విషయాన్ని వీళ్ళు గమనించట్లేదు. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్. అంటే అబ్బాయి తప్పున్నా అమ్మాయి తప్పున్నా ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ డైవర్స్ అంతే. అంటే ఇక్కడ మెయిన్ ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కన్నా, అంటే ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ పేరెంట్స్ నుంచి వీటి నుంచి వచ్చే స్ట్రెస్ గొడవల కన్నా మెయిన్ వీళ్ళ నేచర్ ఆఫ్ జాబ్, టైమింగ్స్, ఫుడ్ హ్యాబిట్స్, రెస్ట్ టైమింగ్స్, అంటే స్లీపింగ్ టైమింగ్స్, ఇవన్నీ మ్యాచ్ కాక కూడా కొంత ఫ్రస్ట్రేషన్తో ఈ మనిషితో ఉండలేము అని ఒక హర్రీ కంక్లూజన్కి రావటం అనేది జరుగుతుంది. అందులో ఏమాత్రం అబద్ధం లేదు. అంటే డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ సర్వైవ్ కాలేని కాంపిటీషన్ లైఫ్స్, అంటే టు మీట్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో బోత్ హ్యాస్ టు వర్క్, వైఫ్ అండ్ హస్బెండ్. నాట్ ఓన్లీ దట్, కంఫర్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఇద్దరు సంపాదించారో ద లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ద కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద చిల్డ్రన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ది సింగిల్ పర్సన్స్ ఎర్నింగ్స్. బాగానే ఉంది. సో వర్క్ ప్లేస్లో ఫ్రస్ట్రేషన్స్ దే హ్యావ్ టు బేర్, అక్కడ ఎవరిని అనలేరు. ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో there is no surprise and there is no totally any exemption for this kind of harassment. So working place harassment from different aspects, maybe from colleagues, maybe from superiors, maybe from other reasons. అలాగే వచ్చే టైమింగ్స్, ఈ సాఫ్ట్వేరు రంగం చాలా ప్రాముఖ్యత వచ్చిన సందర్భంలో డిఫరెంట్ టైమింగ్స్లో భార్యాభర్తలు పనిచేయటం, డిఫరెంట్ టైమింగ్స్లో ఇంటికి రావటం. అంటే వీళ్ళిద్దరూ వీకెండ్స్ తప్పితే నార్మల్ వర్కింగ్ డేస్లో కనీసం కూర్చొని మాట్లాడుకోవటానికి కానీ ఒకళ్ళనొకళ్ళని షేర్ చేసుకోవటానికి కానీ ఆల్ కైండ్స్ ఆఫ్ షేరింగ్స్, ఐఎమ్ వెరీ చూజీ ఇన్ మై వర్డ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ షేరింగ్స్ కానీ పాసిబిలిటీ లేకుండా పోతున్నది. సో ఎప్పుడైతే ప్రాపర్ టైం వీళ్ళకి దొరకట్లేదో టు షేర్ సర్టన్ ఇష్యూస్, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి బయట చూపిస్తే ఊరుకోరు. ఇఫ్ యు ఆర్ ఫ్రస్ట్రేట్ ఇన్ యువర్ ఎంప్లాయ్మెంట్ దే విల్ ఆస్క్ యు టు గెట్ అవుట్. If you show your frustration against your colleagues, they will also not keep it. They will also not tolerate. So the only person available at home, either wife or husband. Wife మీద husband frustrate అవటమో, husband మీద wife frustrate అవటమో. As a result, the disputes are floral. ఎందుకు నేను సంపాదిస్తున్నాను, నువ్వు why you are shouting at me? I am also equally earning. I am also equally working hard. You are not only the person. అంటే ఇక్కడ ఈగో స్టార్ట్ అవుతున్నాయి.
ఎప్పుడైతే ఈగో స్టార్ట్ అవుతున్నాయో ఈ ఫ్రస్ట్రేషన్స్ ఓవర్ రైడ్ చేస్తున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ద పర్సన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్, మనం వాళ్ళని డిస్టర్బ్ చేసాం. మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ దే ఆర్ అన్ఏబుల్ టు బేర్, దే ఆర్ అన్ఏబుల్ టు విత్స్టాండ్ విత్ ది సిచ్యువేషన్. అంతేగాని హస్బెండ్ కానీ వైఫ్ కానీ దే ఆర్ నాట్ ద రూట్ కాజ్. ద రూట్ కాజ్ ఈజ్ ఎల్స్వేర్. యాజ్ ఐ మెన్షన్డ్ 1 minute బ్యాక్, వర్కింగ్ ఎన్విరాన్మెంటు, అదర్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఎక్కువ ప్లే చేస్తున్నాయి. ఇవి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి జాయింట్ ఫ్యామిలీ అయితే ఇట్ గోస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అక్కడ ఇన్ ఏ వెరీ హర్రీ మేనర్ దీస్ పీపుల్ ఆర్ లూజింగ్ టెంపర్, అక్యూజేషన్ ఆన్ ఈచ్ అదర్. సో డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ ప్రొవోకేటింగ్ టు రీచ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ సపరేషన్. అంటే నోబడీ విల్ థింక్ దెమ్సెల్వ్స్, అంటే ఏంటి నా ప్రెజరు ఎక్కువ మౌంట్ అయితే నేను వీళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నానా, అంటే వై ఐఎమ్ పికింగ్ క్వారల్స్ విత్ మై వైఫ్, షీఈ్ ఆల్సో వర్కింగ్, వైస్ వెర్సా అనేది లేకుండా పోయింది. సో ఎమోషన్స్ని షేర్ చేసుకోవటానికి ప్రాపర్ ప్లాట్ఫామ్ వాళ్ళకి దొరక్క ఇట్ లీడ్స్ టు సమ్ అదర్ కాంప్లికేషన్స్. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ రిలాక్సేషన్ టైమ్స్. రిలాక్సేషన్ టైమ్స్ ఎప్పుడైతే మ్యాచ్ కావో ఆటోమేటికలీ ఫ్రస్ట్రేషన్ వన్ కైండ్ ఆఫ్ సిండ్రోమ్ విల్ డెవలప్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఎక్కడైనా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరైనా కొంత అఫెక్షనేట్గా లీజర్గా మాట్లాడితే వీళ్ళు కొంత కంఫర్ట్ జోన్గా ఫీల్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లోనేమో ఫ్రస్ట్రేట్ అవుతాం, వర్కింగ్ ప్లేస్లో ఎవరైనా మనం కన్విన్సింగ్గా వగేరగా మాట్లాడితే we will feel as we are getting a little solace. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే నాతో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆఫీస్లో బాగా మాట్లాడి వేర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ మై అదర్ స్పౌస్, బట్ హౌఎవర్ ఐఎమ్ గెటింగ్ హియర్ అనే సిచ్యువేషన్ వస్తుందో స్లోలీ ద గ్యాప్ విల్ బికమ్ వైడన్. సో అందుకే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే మనకు తెలియకుండానే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది దేర్ ఎరీనా. వీఆర్ ఎంటరింగ్ టు దేర్ ఎరీనా. అంటే యాజ్ ఇఫ్ వాళ్ళు మనకు ఒక గుడ్ సమారిటన్ లాగా, అంటే మన ఇష్యూస్ని వాళ్ళేదో కేర్ తీసుకున్నట్టుగా. సో రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అయ్యి స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దేర్ ఈజ్ నో సర్ప్రైజ్ if the particular persons will become close together. అప్పుడు అక్కడ డిఫరెన్సెస్ వేసుకుంటారు. నాతో బయట ఫ్రెండ్ ఇంత బాగా మాట్లాడుతున్నాడు, మా ఆయన నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, అలాగే ఇతను అనుకుంటాడు నా వైఫ్ ఎందుకు పట్టించుకోవట్లేదు. అంటే అదర్ దాన్ డొమెస్టిక్ రీజన్స్ ద ఎక్స్టర్నల్ రీజన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఫర్ గోయింగ్ ఫర్ డైవర్స్. దట్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ ది వ్యూయర్స్. అంటే ద అవుట్సైడర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద సిచ్యువేషన్. సో ఎప్పుడైతే మనకి మన భార్య కన్నా భర్త కన్నా ఎదుటి పర్సను మన మీద కేర్ తీసుకుంటున్నారని అనిపించిందో ఫినిష్, స్లోలీ వి విల్ ఎంటర్ ఇన్ టు దేర్ ఫోల్డ్స్. సో అక్కడ వాళ్ళు అప్పుడు లెక్కలు వేసుకుంటారు. అంటే నేను నా పార్ట్నర్ కరెక్టా కాదా, నేను వీళ్ళతో కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్టు. సో రకరకాల రీజన్స్ వెతుక్కొని డైవర్స్కి వెళ్తున్నారు. ఏం రీజన్స్ ఉండవు. నేను చెప్పాను ఈ పర్సన్ కాకపోతే ఆఫ్టర్ డైవర్స్ అగైన్ ఎదర్ స్పౌస్ హ్యాస్ టు మ్యారీ అండ్ దే హ్యావ్ టు స్పెండ్ దేర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఎస్, బట్ అనుభవం ఉంది అంటే కొద్ది రోజులు కలిసి ఉన్న వాళ్ళే మనకు నచ్చనప్పుడు హౌ ద న్యూ పర్సన్ విల్ టేక్ కేర్ అండ్ విల్ అడ్జస్ట్ విత్ దట్ పర్సన్ అనేది తర్వాత. ముందు ఉన్నవాడైతే నచ్చలేదు, నిలగొట్టేయాలి, డైవర్స్ ఇచ్చేయాలి. ఈ సిండ్రోమ్లో పిల్లలు ఉంటే they are missing and they are facing the parental syndrome. సింగిల్ ఫాదరే ఉంటాడు, మళ్ళీ అది లీగల్ బ్యాటిల్, పిల్లలు మీ దగ్గర ఉండాలా నా దగ్గర ఉండాలా అని. అంటే ఈ భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఇవి సాల్వ్ చేసుకునేవే, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సాల్వ్ అన్ అకౌంట్ ఆఫ్ ఈగో. నేను వాళ్ళని అడిగేది ఏంటి, నేను ఆమెను అడిగేది ఏంటి, నేను వీడిని అడిగేది ఏంటి అనే ఒక్క ఈగో అనేది కంప్లీట్గా ఉండి
వాళ్ళు డిఫరెన్సెస్ పెట్టుకొని అల్టిమేట్లీ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరి దగ్గర ఉండాలి, ఏం చేయాలి. వాళ్ళు ఏం పాపం చేశారండి? మీ పిల్లలు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ యువర్ చిల్డ్రన్, వీ హ్యావ్ గివెన్ బర్త్ టు దెమ్. మీలో మీ ఇద్దరికి నచ్చలేదని మీ డిస్ప్యూట్స్లో యు ఆర్ మేకింగ్ స్కేప్ గోట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. హూ హ్యాస్ గివెన్ రైట్ టు యూ టు మేక్ దెమ్ యాజ్ సింగిల్ పేరెంట్? ఓకే, న్యాచురల్గా ఏదైనా కెలామిటీస్ జరిగి ఒక పేరెంట్ డిజపియర్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ వాంటెడ్లీ, వాలంటర్లీ you are invoking the provisions of divorce, you are fighting over for your decree of divorce, again you are fighting for your sharing pattern of the children. Inni meer cheskoni because you both have lacking of the closeness and compromise situation, you are giving color to the rest of the things. అందుకే చూడండి, most of the percentage of divorce cases అమ్మాయి హౌస్ వైఫ్ అయిన దానికన్నా ఇద్దరు ఎంప్లాయీస్ అయిన కేసులే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి హౌస్ వైఫ్ అయితే షీ కన్ఫైన్ టు ఓన్లీ హోమ్ టు లుక్ ఆఫ్టర్ హిస్ ఫ్యామిలీ, చిల్డ్రన్ ఆర్ ఇన్ లాస్. బట్ ఈ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ మూమెంట్, బికాస్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ మెనీ పర్సన్స్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్, నాట్ బ్యాడ్ అసోసియేషన్, ఐఎమ్ సారీ, అసోసియేషన్ ఇన్ ద సెన్స్ మూమెంట్, ఐఎమ్ సారీ, మూమెంట్ అంటే చాలామందితో వీళ్ళకి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు లెక్కలేసుకుంటారు. నాకు ఎక్స్తో నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, వై ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, వై షుడ్ ఐ లివ్ విత్. సో వీటిలో నుంచి పుట్టిన దౌర్భాగ్యమే లివింగ్ రిలేషన్షిప్. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఉన్నవాళ్ళతో సక్రమంగా మనం కంటిన్యూ చేయలేక, భార్యాభర్తల మధ్య తెలిసిన వాళ్ళ ఇండి వచ్చిన పొరపచ్చాలని సార్ట్అవుట్ చేసుకోలేక, అలాగే ఎల్డర్లీ పర్సన్స్ సూచనలు వినలేక, మనకి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల మన భార్యనో మన భర్తనో వదిలేసి మనం సపరేట్గా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను తప్పించి దే నెవర్ థింక్ ఈవెన్ వన్ మూమెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ రెస్ట్ ఆఫ్ ద పర్సన్ ఆర్ చిల్డ్రన్, ఎదర్ 1 or 2 విచ్ దే ఆల్రెడీ హ్యావ్ డ్యూరింగ్ ది వెడ్లాక్. సో ఇన్ని పరిస్థితులు నేను ఈ టాపిక్ మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే, డొమెస్టిక్ రీజన్స్ ఉండి తీసుకునే డైవర్స్ కన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల తీసుకున్న డైవర్సే ఈరోజు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టబుల్, ఆల్వేస్ దూరపు కొండలు నునుపు, అవి మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ వీ షుడ్ నాట్ అట్రాక్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్స్. సో మై అపీల్ టు వ్యూయర్స్, వెనెవర్ యూ బోత్ హ్యావ్ ఎనీ differences and disputes in any aspect, try to sort out yourself, or otherwise approach your senior family members, or if requires go for family counseling if requires. అంటే వీలైనంత వరకు వివాహ వ్యవస్థని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఇలా అందరూ డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయి ఒక 100 పెళ్ళిళ్ళు అయితే 200 డైవర్సులు ఫైల్ అవుతున్నాయి అక్కడ, లేకపోతే 200 పెళ్ళిళ్ళు అయితే 100 కేసులు డైవర్స్ ఫైల్ అవుతున్నాయి. వేర్ ఈజ్ ద శాంటిటీ ఆఫ్ మ్యారేజ్? లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని మనం పెళ్లి చేసుకొని కొన్ని కేసులు అయితే నాట్ ఈవెన్ 1 year లోపలే వచ్చేస్తున్నాయి. 1 year లోపలే. అందుకే లా చెప్పింది సెక్షన్ 12, 1 year లోపల డైవర్స్ కాదు. 1 year లోపల డైవర్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రాఆర్డినరీ రీజన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకు? అట్లీస్ట్ 1 year కలిసి ఉంటే ఇట్ ఈస్ ది గుడ్ టైమ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అనే కాన్సెప్ట్తో. కానీ మనం ఆ కాన్సెప్ట్నే మర్చిపోయి ఈవెన్ లాకి వ్యతిరేకంగా కూడా, అంటే మన చట్టం కల్పించిన దాన్ని యూజ్ చేసుకోవట్లా, మిస్యూజ్ మనకు అనుకూలంగా దాన్ని మార్చుకొని ఈ రీజన్స్ వల్ల నేను కంటిన్యూ కాలేను కాబట్టి డైవర్స్ కావాలని వస్తున్న కేసులు చాలా ఉన్నాయి. దేర్ఫోర్ మై అపీల్ టు వ్యూయర్స్, whenever such situations arises between you and your wife, your other spouse, think 100 times about the pros and cons. సో టేకింగ్ డైవర్స్ ఓకే, 1 or 2 years మీరు కష్టపడితేనో అంటే మ్యూచువల్ కన్సెంట్ తీసుకోవడం వస్తుంది. కానీ వాట్ ఈజ్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్? మీరు తెలిసిన వాళ్ళతోనే మనం అడ్జస్ట్ కాలేనప్పుడు రేపు తెలియని వాళ్ళతో వెళ్ళి ఎలా అడ్జస్ట్ అవుతాం, ఏంటి, మన పిల్లలు ఏంటి, వీళ్ళు ఎవరు చూస్తారు, ఇట్లాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ని ఆలోచించి చాలా ప్రాధాన్యత కూడుకున్న మన వివాహ వ్యవస్థని కాపాడటంలో మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేస్తారని, నా సలహాలు సూచనలు పాజిటివ్గా స్పందిస్తారని ఆశిస్తూ నమస్కారం.